బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా తెలుగు వాళ్ళకి గుండె పగిలిపోయే వార్త. ఎందుకంటే పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. మనతో పాటు పండుగ చేసుకోవాల్సిన ఆ ఊరిలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ సిలిండర్లు పేలాయి. దీంతో ఊరంతా తగలబడిపోయింది. 55 ఇళ్ళు కాలిబూడిదైపోయాయి. రౌతులపూడి మండలం సార్లంకలో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయారు ఆ ఊరి ప్రజలు. బాధితులకు ఆహారం, తాగునీటి వసతి కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి బాధితులను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు వరపుల సత్యప్రభ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం సారలంకలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి సుమారుగా 55 ఇళ్ళు కాలిబూడిదైపోయాయి. వెంటనే స్థానికులు అక్కడ రియాక్ట్ అయ్యి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకొని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి. ఇంకొన్ని గంటల్లోనే పండుగ చేసుకుంటాం. సంక్రాంతి పండుగ కోసం తెచ్చుకున్న కొత్త బట్టలు, దాంతోపాటు వస్తువులు అన్నీ మీరు చూడొచ్చు. ఆ విజువల్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి. అక్కడికి ఫైర్ ఇంజన్స్ చేరుకున్న తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం వారు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు అక్కడ. ఇదే అంశానికి సంబంధించి కాకినాడ ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు. ముందుగా వాళ్ళు ఏమంటారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా మొత్తం పూర్తిగా లిస్ట్ అవుట్ చేయలేదు. ఏమో 46 అలా ఉన్నాయి మేడం. సార్ అన్నీ ఇంకా మొత్తం పూర్తిగా లిస్ట్ అవుట్ చేయలేదు. ఏమో 46 అలా ఉన్నాయి మేడం. సార్ అన్నీ రైట్, కాకినాడలో ప్రస్తుత పరిస్థితి అది. అండ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు అధికారులు. అసలు ఇంతకీ ఏం జరిగింది? అది కేవలం షార్ట్ సర్క్యూట్ మాత్రమే కారణమా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా కుట్రకోణం కూడా ఉందా? అసలు ఏం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? సచిన్, ఏదైతే జరిగినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి శోభకైతే రెడీ అవుతుంది. సంక్రాంతి పండగ చేసుకునేందుకు అందరూ కూడా రెడీ అవుతుంటే మాత్రం ఆ గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రజలైతే మాత్రం బాధాకరమైనటువంటి సన్నివేశం అయితే అక్కడైతే చోటు చేసుకుంది. అలాగే అందరూ కూడా శోక సందర్భంలో ప్రధానంగా ఈ యొక్క ఎక్కడ చూసినా సరే వాళ్ళంతా కూడా కట్టు బట్టలతో బయటపడి అక్కడంతా కూడా రోధిస్తున్నటువంటి ఘటనే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘటన, అలాగే రౌతులపూడి మండలం ఈ యొక్క ఏదైతే సార్లంక గ్రామం ఉందో ఆ గ్రామంలో అయితే ఒక్కసారిగా రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అలాగే మంటలు ఎగసిపడి దాదాపుగా 1 కాదు 2 కాదు ఏకంగా 40కి పైగా ఇళ్ళు అయితే పూర్తిగా మంటలకి ఆగుతైపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా పరుగులు తీసి మొత్తం ప్రాణాలతో బయటపడి అలాగే అందరూ కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కట్టు బట్టలు తప్ప ఇంకేమీ కూడా మిగలలేదు. అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినటువంటి ఘటనతో అందరూ కూడా నిరాశలైపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే మొత్తం ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కూడా చేరుకున్నారు. రాత్రంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సహాయక చర్యలు అక్కడ ఉన్నటువంటి పెద్దాపురం ఆర్డీఓ కూడా అక్కడ చేరుకుని వాళ్ళకంతా కూడా సహాయక చర్యలు అయితే అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. వాళ్ళకి రాత్రి ఎటువంటి అంటే కనీసం పక్కన చలి, విపరీతమైన చలి ఉన్నప్పటికీ వాళ్ళకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా రాత్రి ఎమ్మెల్యే సత్యప్రభ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సచిన్, ఇప్పుడు వచ్చే మొత్తం అక్కడంతా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. సచిన్, రైట్ ప్రకాష్, ఎందుకంటే అక్కడ రైట్ మరి కాసేపట్లో
ప్రకాష్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బాధితులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించడం జరుగుతోంది. ప్రభుత్వం అక్కడ వాళ్ళకి వసతి కల్పించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకి తాగునీటిని అలాగే తినడానికి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న సందర్భం. విశ్వాస్ మీరు చూడొచ్చు, ఈ ఘటనకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. కేవలం షార్ట్ సర్క్యూట్ మాత్రమే కారణమా లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. బ్యాక్ టు ప్రకాష్. ప్రస్తుతం మొత్తం దాదాపుగా 55 కుటుంబాలుగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ పునరావాసం కల్పించారు, వాళ్ళకి ఆహారం కావచ్చు, తాగునీరు కావచ్చు, సదుపాయాల విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం? అక్కడ ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు అక్కడ ఆర్డీఓ కూడా అక్కడికైతే చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సహాయక చర్యలు కూడా ఎక్కడైతే రౌతులపూడు యొక్క సమీపంలో ఒక కళ్యాణ మండపం కూడా వాళ్ళందరినీ కూడా ఉంచేందుకు అక్కడ ఉన్నటువంటి స్కూల్ కూడా ఖాళీ చేసి, అంటే ఇప్పటికే సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఆ స్కూల్లో వాళ్ళందరూ కూడా పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అలాగే భోజన వసతితో పాటు అలాగే ఉదయం టిఫిన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఎమ్మెల్యే అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక స్కూల్లోకి అయితే అందరినీ కూడా అక్కడ చేర్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కట్టు బట్టలు తప్ప ఏమి కూడా మిగలకపోవడంతో మొత్తం అందరూ కూడా కన్నీటి మున్నీరుగా విలిపిస్తున్న నేపథ్యంలో అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అనే ఎమ్మెల్యే సత్యప్రభ కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో కూడా ఒక పక్కన విచారణ అయితే చేపడుతున్నారు. ఒక పక్కన ఏదైతే ఒక్కసారిగా ఒక పూరు గుడిసికి మంటలు అంటుకోవడం, ఒక్కసారిగా అక్కడ ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఒక్కసారిగా పేలడంతోనే ఆ పేలిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు కూడా ఈ యొక్క మంటలు కూడా చూస్తుండగానే అందరూ కళ్ళ ఎదుట చూస్తుండగానే ఒకటి తర్వాత ఒకటి మొత్తం 50 ఇళ్ళు వరకు కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గ్యాస్ సిలిండర్ పేలడంతో భయాందోళన పడి అందరూ కూడా పరుగులు తీసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఆ ఘటన ఎలా జరిగిందనే కోణంలో అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రమాదం రాత్రిగా సమయంలో జరిగిన నేపథ్యంలోనే అంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ యొక్క కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని కూడా చెప్పుకొస్తున్నారు. అది కూడా చాలా విచిత్రంగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇంటి పక్కన ఉన్నటువంటి అంటే మనకు సాధారణంగా చూస్తున్న తాడి చెట్లు చూస్తుంటాం, జీలిగి చెట్లు చూస్తుంటాం. ఆ జీలిగి చెట్టు సంబంధించినటువంటి ఆకు ఆ కరెంటు వైర్లపై పడి ఆ వైర్లు పడిన నేపథ్యంలో ఆ తాటైకు ఆకు ఒక్కసారిగా ఆ జీలుగు చెట్టుకు సంబంధించినటువంటి ఆకు ఒక్కసారిగా మంటలకి ఆహుతైంది. ఆ మంటలు ఆకు ఎగిరి అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పూరి గుడిసిపై పడిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా పరుగులు తీశారు. ఒక్కసారిగా ఆ విద్యుత్ షాక్ తగిలిన నేపథ్యంలో అది ఆకు వెళ్ళి ఆ పూరి గుడిసిపై పడడం, ఆ పూరి గుడిసి తగలబడడం, అందులో ఉన్నటువంటి గ్యాస్ ఒక్కసారిగా లీక్ అవి ఒక్కసారిగా మంటలు రావడం. అంటే గ్యాస్ సాధారణంగా గ్యాస్ స్టవ్ కట్టకుండా ఉండడంతోనే మంట కాలిపోతూ అక్కడ ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్ కూడా ఆ పూరు గుడిసినటువంటి అది కూడా కాలిపోవడంతోనే ఒక్కసారిగా విస్ఫోటనం అనే సంభవించింది కూడా చెప్పుకొస్తున్నారు. ఒక్కసారిగా మొత్తం ఎప్పుడైతే ఆ పూరు గుడిస్తే తగలడిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఒకటి తర్వాత ఒకటి తగలబడ్డాయి. ఆ ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలనే మొత్తం పూర్తిగా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆ విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమా, ఇంకా మీరు ఏదైనా కుట్ర కోణాలు ఉన్నాయో, ఎవరైనా దీనికి ఈ విధంగా చేశారనే కోణంలో కూడా విచారణ అయితే చేపట్టాలంటారు. ప్రస్తుతం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి తాడి చెట్టు ఏదైతే జీలుగు చెట్టుకు సంబంధించినటువంటి ఆకు పడి ఆ యొక్క విద్యుత్ వైర్ల మీద పడడంతోనే ఈ విధంగా మంటలు చెలరేగి ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. చర్చని మరి చూడాలి. ఇప్పుడైతే అన్ని విధాలు కూడా ఆదుకుంటామని కూడా ఎమ్మెల్యే సత్యప్రభ రాత్రి అక్కడైతే వాళ్ళందరూ కూడా పరామర్శించారు. వాళ్ళకి దుప్పట్లు అలాగే ఆహారం కూడా మొత్తం అన్ని కూడా సహాయం అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎన్ని ఇళ్ళు తగలబడ్డాయి, ఎంతమంది నిరాశరయ్యారు, వాళ్ళకి ఎటువంటి సహాయం ఇచ్చాలి, అలా వస్తువులు ఏమేమి తగలడిపోయాయి, అలాగే అందులో ఉన్నటువంటి వస్తువులు అలాగే బంగారం డబ్బులు అలా కాగితాలు కూడా తగలడిపోవడంతోనే పండక్కి కనీసం చిల్లు గవ కూడా లేకుండా మొత్తం అందరూ కూడా ఆ కట్టుబట్టలతో అందరూ కూడా రోడ్డుని పడినటువంటి ఘటన అక్కడంతా కూడా చాలా బాధాకరమైనటువంటి ఘటనగా చెప్పాలి సచిన్ ఈ ఘటన. ఆల్రైట్ ప్రకాష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశం మీద కాకినాడ అక్కడున్న అధికారులు కూడా అక్కడికి చేరుకొని ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతోంది. ఇదే అంశం మీద ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ అక్కడికే చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. శాసనసభ్యులు రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి ఆ రియాక్షన్స్ చూద్దాం.
మండలంలో సార్లంక గ్రామంలో అగ్ని ప్రమాదం అనేది సంభవించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది చాలా చిన్న గ్రామం అయినప్పటికీ పెద్ద సంఘటన జరిగింది ఈరోజు. ఇక్కడ ఉన్న గిరిజనులు, అమాయక ప్రజలు, వారి కల్మషం లేకుండా అందరూ కలిసి ఇక్కడ చిన్న గ్రామం ఉన్నప్పుడు ఈరోజు అనుకోని విధంగా ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి షార్ట్ సర్క్యూట్ వలన ఒక పూరిపావకి సంబంధించిన అగ్ని ప్రమాదం, దాన్ని పట్టుకుని ఇక్కడ ఉన్న గ్రామం అంతా కూడా దాదాపు గ్రామంలో ఉన్న అన్ని గృహాలు కూడా అగ్ని ప్రమాదం అనేది జరిగింది. వారందరూ కూడా అదృష్టవశాత్తు ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. వారందరూ ఈ పండగకి సంబంధించి పాపం వారు సంతలకు వెళ్ళి ఎవ్వరూ కూడా ఇళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం అన్నది చాలా ఎక్కువగా ఇది జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా సహాయం అన్నది వారికి అందించడానికి నేను కృషి చేస్తాను. వారందరికీ కూడా ఇప్పటికే వారికి ఈ ఆహారం, భోజన సదుపాయం, అకామిడేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అవతలపూడి మండలం సార్లంకలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఎమ్మెల్యే గారితో కలిసి అంతా పరిశీలించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రిలిమినరీగా ఒక 46 ఇళ్ల వరకు ఇక్కడ డ్యామేజ్ అయినట్లుగా గుర్తించడం జరిగింది. ఇంకా డీటెయిల్డ్గా